అవినీతి ఐపీఎస్లపై కొరడా అధికార దుర్వినియోగం చేసే వారిపై ప్రభుత్వం సీరియస్ నిఘా విభాగం ద్వారా పలువురు ఐపీఎస్ల తీరుపై ఆరా నివేదిక ఆధారంగా అప్రధాన పోస్టింగ్లు ఇతర చర్యలు పోలీస్ శాఖ మొత్తానికి స్పష్టమైన సంకేతం ఇచ్చేటువంటి యోచన అంటూ కొన్ని చూస్తాను. పోలీస్ శాఖలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్న సిబ్బందిపై చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వం అధికార దుర్వినియోగం పాల్పడుతున్నటువంటి ఐపీఎస్ల తీరును తీవ్రంగా పరిగణిస్తుంది. కంచె చేను వేసే చందంగా వ్యవహరిస్తున్నటువంటి కొందరు ఐపీఎస్ల వ్యవహారంపై ఆరా తీస్తుంది. నిఘా విభాగం ద్వారా వారి వివరాలు తెప్పించుకొని వారిని అప్రధాన పోస్టింగ్ పంపించడంతో పాటు ఇతర చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తుంది. వాస్తవానికి ఇప్పటి వరకు కానిస్టేబుల్ నుంచి డిఎస్పీల వరకు వారి పనితీరు అవినీతి అక్రమాలపై వచ్చే ఆరోపణలకు సంబంధించినటువంటి జిల్లా ఎస్పీలు నివేదికలు సిద్ధం చేసేవారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏకంగా ఐపీఎస్లపై నిఘా విభాగం నివేదిక సిద్ధం చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది ఐపీఎస్లు పరిధి దాటి వ్యవహరించారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వారికి సంబంధించినటువంటి ప్రస్తుత ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. సో నేను ఒకటే డిమాండ్ చేస్తాను, గత ప్రభుత్వంలో ఏది బాలనగర్ ఎస్ఓటి ఏసీపీగా డీసీపీగా ఉన్నటువంటి ఒక ఎవరైతే కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి బంధువు ఎవరైతే ఉన్నారో మరి ఆయన పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఈ ప్రభుత్వం? గోనె సందీప్ రావు అని చెప్పేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్, కన్ఫర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఉన్నారో ఆయన పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఆయన చేసినటువంటి ఆ ఎస్ఓటి పేరు మీద అనేకమైనటువంటి కిడ్నాప్లు, పెద్ద పెద్ద ఎత్తున దుర్మార్గాలు చేసిండు. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఆయన కేవలం రైల్వేకి పంపించేసి ఆ లూప్ లైన్లో పెట్టించేసి అది చేస్తా అంటే కుదురుతుందా? ఖచ్చితంగా ఆయన పైన చర్యలు తీసుకోవాలి. గోనె సందీప్ రావు అనేటువంటి బాలనగర్ ఎస్ఓటి డీసీపీగా పనిచేసినటువంటి కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి బంధువు ఎవరుతున్నారో కనీసం ఆయన పేరును ఫోన్ ట్యాపింగ్ కూడా ప్రస్తావించలేదు. అసలు ప్రధానమైనటువంటి సూత్రధారి ఫోన్ ట్యాపింగ్లో ఆయనే కావచ్చేమో. ప్రణీత్ రావు ఉంటాడు, అందరు రావులు ఉంటారు, కానీ మరి ఈయన పేరు ఎందుకు లేదు? ఈయనగా కీలకమైన సూత్రధారి. దాని ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఈయన చేసిండు కదా. ఫోన్ ట్యాపింగ్ ఆయన పేరు ఎందుకు లేదు? గోనె సందీప్ పేరు ఎందుకు లేదు? ఇది ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం మిత్రులారా.